హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఏంటి, జీవన చేసిన ద్రోహానికి ఈరోజు నేను జ్యోతమ్మ ముందు నిందపడవలసి వచ్చింది. జ్యోతమ్మ ఎక్కడ కలిసినా నన్ను సూటిపోటి మాటలు అంటుంది. అసలు నేను జ్యోతమ్మకి ఏ తప్పు చేయను. జ్యోతమ్మ నాకు అమ్మ, కాబట్టి నేను ఎందుకు ఈ తప్పు చేస్తాను అని ఆనంది రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఆనంది దగ్గరికి వస్తుంది. ఏంటి ఆనంది, మా అమ్మ ఇచ్చిన దోస్త్ సరిపోయిందనుకుంటా, మరోసారి జ్యోతమ్మ జ్యోతమ్మ అనుకుంటూ వెళ్ళవు కదా అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆనంది, ఏంటి జీవన, ఈరోజు నన్ను ద్రోహం చేసిన ఒక నిందితురాల్లాగా చేశావు. ఆ రోజు పెళ్లి జరిపించింది నేను కాదు కదా జీవన, ఎందుకు నాపై అంత పెద్ద నింద వేశావు? నువ్వు చేసుకున్నావు సరే, కానీ నాపై నింద వేయడం వల్ల ఈరోజు నాకు ఎంతో ప్రాణమైన జ్యోతమ్మ, సూర్యబాబులు దూరమైపోయారు. ఈరోజు జ్యోతమ్మ నా ముఖం చూడడానికే తనకి నచ్చడం లేదు. ఈరోజు నీ వల్ల ఇదంతా చి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జీవన, నీకు ఈ దోస్ కాదు ఆనంది, నీకు ఇంకా ఇంకా చేస్తాను. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలువని అత్తయ్య గారు అంటున్నారు. కాదు, నిన్ను ఒక ద్రోహం చేసిన దానిలా ఈ ఇంట్లో కూడా నిన్ను బయటికి గెంటేసేలా చేస్తాను. నిన్నే కాదు, ఆ ఆదిత్యని కూడా. ఈ ఆస్తి మొత్తం నా గుప్పిట్లో ఉంటుంది. ఇక నువ్వు ఆదిత్య బయటికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది అయితే రూమ్లో కూర్చొని చాలా బాధపడు కూర్చుంటుంది. అప్పుడే ఇక చైతన్య ఆనంది వదిన ఏం చేస్తుందో చూడాలి. ఆనంది వదినని చాలా బాధ పెడుతుంది జీవన. ఆ రోజు పెళ్ళి జరగడానికి ఆనంది వదిన కారణం కాదు, కానీ దానికి సాక్ష్యం లేక ఆ రోజు ఆనంది వదిన నిందితురాలైపోయింది. జ్యోతి గారి ముందు తను మాటలు పడవలసి వస్తుంది. జ్యోతమ్మ జ్యోతమ్మ అని ఆ వదినకి ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. దానికి కారణం ఈ జీవన అని అనుకుంటూ చైతన్య ఆనంది రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆనందికి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఎమ్మటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటుంది. అమ్మ, నేనమ్మ గురువు గారిని అని ఇక గురువు గారు ఫోన్ చేస్తారు. అప్పుడే ఆనంది, చెప్పండి గురువుగారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య బయట నిల్చొని, ఏంటి వదిన ఎవరో గురువుగారని ఫోన్ మాట్లాడుతుంది అని చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది, చెప్పండి గురువుగారు అని అనడంతో ఇక గురువుగారు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అనగానే, ఏంటి గురువుగారు అది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక గురువుగారైతే, నీకు తల్లికి మధ్య ఉన్న ప్రాణగండం ఉంది కదా, ఆ గండానికి తొలగిపోయే సమాధానం ఒకటి ఉందమ్మా. నువ్వు అది చేస్తే నీకు నీ తల్లికి, నువ్వు తల్లికి ఇక దగ్గరైనా ఏమీ కాదు. నువ్వే తన కూతురు అని నిజం చెప్పినా కానీ ఇక ఆ గండం తొలగిపోతుంది. ఇక అలాంటిది నువ్వు ఒకటి చేస్తే అయిపోతుందమ్మా అని గురువుగారు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. చెప్పండి గురుగారు, అదేంటో ఇప్పుడే చెప్పండి, వెంటనే వెళ్ళి గుడిలో అదేదో చేస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే గురువుగారు ఒక హోమం జరిపించాలి. అదంతా గుడిలో పూజారికి నేను చెప్తాను. ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళాక ఇక ఆ హోమం తను నీతో జరిపిస్తాడు. ఆ హోమం చేసిన తర్వాత నీకు నీ తల్లికి ఉన్న గండం తొలగిపోతుంది. ఆ తర్వాతనైనా నీకు మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక నువ్వు గండం తొలగిపోయాక నువ్వే జీవనమని విషయం నీ తల్లిదండ్రులకు చెప్పొచ్చు. నువ్వు పడే బాధలు చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. అందుకనే పూజారి గారు నాకు ఫోన్ చేసి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పారు. నేను అన్ని పేపర్లు తిరిగేయగా అందులో ఒక హోమం గురించి ఉంది.
ఉంటుంది. ఆ హోమమే నువ్వు పూర్తి చేసే నువ్వు తల్లికి దగ్గర కావచ్చు అని గురువుగారు చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇప్పుడే నేను గుడికి బయలుదేరుతాను. ఆ హోమం ఏంటో నేను చేస్తాను. నా తల్లి కోసం నేను చేస్తాను అని ఇక ఆనంది అనగానే సరే అమ్మా, ఈ విషయం చెప్పడానికే నేను ఫోన్ చేశాను. ఇక పూజారి గారికి కూడా అన్నీ చెప్పి పెడతాను. అదేవిధంగా పూజారి గారితో నువ్వు ఇక ఆ హోమం పూర్తి జరిపించు అని అనగానే సరే గురువుగారు అని ఫోన్ కట్ చేసి వెంటనే ఇక ఆనంది హడావిడిగా బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఏంటి ఆనంది వదినేంటి హడావిడిగా బయటికి వెళ్తుంది, వెళ్ళాలి, తనని ఫాలో అవ్వాలి అని అనుకొని చైతన్య ఆనంది వెళ్తూ ఉండగా తన వెనుకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళడం చూసి ఏంటి వదిన ఈ టైంలో గుడికి రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చైతన్య ఇక అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది వెళ్ళి పూజారి గారితో పూజారి గారు ఇప్పుడే నాకు గురువు గారు ఫోన్ చేశారు, ఏదో ఒక హోమం ఉందని చెప్పారు. ఆ హోమం పూర్తి చేస్తే నాకు నా తల్లికి మధ్య ఉన్న గండం తొలగిపోతుందని చెప్పారు. అందుకనే ఆ హోమం పూర్తి చేయడానికి వచ్చాను. ఆ తర్వాత నేనే జీవనన్న విషయం ఇక నా తల్లిదండ్రులకి తెలియజేయొచ్చు. ఇప్పుడు జీవన వాళ్ళు అంత బాధపడుతున్నా తను జీవనగా ఉంది కదా, ఆ విధంగానైనా వాళ్ళకి దగ్గర కావడానికి ఇష్టపడడం లేదు. ఇక తన గురించి మర్చిపోయి నానమ్మ, సూర్యంబాబు, జ్యోతమ్మలు ఇక నేనే జీవనాన్ని తెలిస్తే ఇక చాలా సంతోషపడతారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే పూజారితో. అప్పుడే పూజారి సరే అమ్మ, నాకు గురువుగారు అంతా చెప్పారు, ఆ హోమం గురించి అంతా చెప్పారు కాబట్టి ఆ హోమం నేను అన్నీ రెడీ చేసి పెట్టాను, పద అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే చైతన్య ఏంటి అసలు అమ్మ నాన్నలు అంటుందేంటి వదిన, విషయం తెలుసుకోవాలి, ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి పూజారి గారితో. వదినని అడిగితే నిజం చెప్పదు, కానీ వదినకి పూజారికి మధ్య ఏదో ఒక సీక్రెట్ ఉంది, ఆ నిజం తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఆనంది హోమంలో కూర్చొని హోమం జరిపిస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి నీ గండాలు ఇక నుంచి నీకు ఏవీ రావమ్మా, ఇక నుంచి నువ్వు చాలా సంతోషంగా ఉండాలి, అందుకనే ఈ హోమం, దీనితోటే నీకున్న గండం ఇక నీకున్న బాధలు తొలగిపోతాయి అని ఇక పూజారి అనగానే ఇక పూజారికి కాళ్ళకి నమస్కరించి ఆనంది చాలా థ్యాంక్స్ పూజారి తాత, మీ వల్లే ఈరోజు చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఇక వెంటనే నేనే ఇక జీవనన్న విషయం కూడా మా వాళ్ళకి చెప్పాలి, ఎలాగైనా చెప్పాలి, ఇప్పుడే చెప్పమ్మా ఈ విషయం, కావాలంటే నేను కూడా నీతో వస్తాను అని అంటూ ఉంటాడు పూజారి అయితే. లేదు పూజారి తాత, ఇప్పుడే ఈ విషయం చెప్పకూడదు, ఇక నానమ్మ కోలుకున్నాక కొంచెం కొంచెం నేనే ఇక జీవనగా ఇక వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను, నేనే వెళ్ళి చెప్తే ఇక ఆ ఇందుమతి ఏదో ఒకటి చేసి నేను కాదని కావాలనే డబ్బు కోసం జీవనగా నాటకం ఆడుతుందని ఆ ఇందుమతి లేనివన్నీ చెప్పి ఇక నిజంలా సృష్టిస్తుంది. కాబట్టి ఇప్పుడే వెంటనే వెళ్ళి చెప్పకూడదు, ఇక వాళ్ళకి సాక్ష్యాలతో సహా నేనే ఆ ఇంటి మనవరాలని ఇక ఆ ఇంటి కూతుర్నని తెలిసేలా చేస్తా, ఇప్పుడే చెప్పను తాతయ్య అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. సరే అమ్మా, నెమ్మదిగా నువ్వే అంటున్నావు కదా, సాక్ష్యాలతో వాళ్ళకి ఇక ఆ ఇంటి వారసురాలుగా పరిచయం అవుతానని, ఆ పనే చేయి, అదే మంచిది. ఎందుకంటే ఆ ఇందుమతి ఇక సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తుంది, కాబట్టి నువ్వు నోటితో చెప్తే వినదు, కాబట్టి సాక్ష్యాలే నీకు కావలసిన ఆధారాలు అని పూజారి చెప్పగానే ఇక నేను వెళ్ళొస్తాను పూజారి తాత, ఈ విషయం ఎవరికీ చెప్పకండి ఇప్పుడే అని ఇక ఆనంది ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక చైతన్య ఏంటి ఆనంది వదిన పూజారి గారు చాలాసేపు మాట్లాడుకున్నారు, తన గురించి ఎవరికి చెప్పకూడదని ఏవేవో చెప్తుంది, నిజం తెలుసుకోవాలి ఎలాగా అని అనుకుంటూ వెంటనే పూజారి గారిని ఈ విషయం అడగాలి, నెమ్మదిగా అడగాలి, నాకు వదినంటే చాలా ఇష్టం, కాబట్టి వదినకి నేను కూడా సహాయంగా ఉంటాను, తను ఏదో బాధలను ఉన్నట్లుంది అని ఇక అనుకుంటూ ఉంటాడు చైతన్య అయితే.
అప్పుడే చైతన్య ఇక పూజారి గారి కాడికి వస్తాడు. పూజారి గారు, నేను ఒక సహాయం అడుగుతాను, చేస్తారా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే పూజారి, ఏంటి బాబు సహాయం అంటే అని అంటూ ఉంటాడు పూజారి అయితే. నాకు ఒక నిజం కావాలి అని చైతన్య అనగానే షాక్ అయిపోతాడు పూజారి. ఏంటా నిజం? నేను చెప్పే నిజమేముందయ్యా అని అంటూ ఉంటాడు పూజారి అయితే. మీరు చెప్పే నిజమే ఉంది, ఇక మీరు ఒక నిజం చెప్తారా, నాకు మాట ఇవ్వండి చెప్తానని అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే, నేను పూజారినయ్యా, నిజమే చెప్తాను, నా నోటి నుండి అబద్ధం రాదు అని పూజారి చెప్పగానే వెంటనే మీరు నిజం చెప్తారనే నేను నమ్మి మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు మా వదిన ఆనంది వదిన నీతో మాట్లాడడం నేను చూశాను, కానీ నీకు తనకి తెలిసిన నిజం ఒకటి ఉంది, కానీ మా వదిన మాత్రం ఎవరికి చెప్పకూడదని చెప్తుంది. అది తెలిసే రోజు తెలుస్తుందని అంటుంది. పూర్తిగా నేను వినలేదు, కాబట్టి ఆ నిజమేంటో నాకు చెప్పండి. మా వదినకి తోడుగా ఉండి నేను ఇక తనకి సహాయపడతాను, తను ఆపదలో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే పూజారి కంగారు పడుతూ ఉంటాడు. లేదయ్యా, నాకు కుట్టికి మధ్య ఏముంది సీక్రెట్, ఏమీ లేదు. తను ఏదో పూజ జరిపించాలని వచ్చింది, జరిపించింది, వెళ్ళిపోయింది, అంతకు మించి ఏమీ లేదు అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక చైతన్య, పూజారి గారు, మీరు ఇప్పుడే అన్నారు నా నోటి నుండి అబద్ధం రాదని, కానీ మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే పూజారి, ఇక ఈ అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు, ఆనందికి సహాయపడేలా ఉన్నాడు, కాబట్టి ఇక నిజం చెప్పక తప్పదు, ఎందుకంటే తను నేను అబద్ధం చెప్పొద్దని చెప్పాడు, కాబట్టి పూజారిగా నేను అబద్ధం చెప్పడం తప్పు, నిజం చెప్పాలి అని ఇక పూజారి అనుకొని, నిజంగా చెప్పాలంటే ఆనంది గురించి చాలా గొప్ప చరిత్ర ఉంది అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య అయితే, ఏంటి పూజారి గారు అది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీ ఇంట్లో ఉంటున్న ఆనంది ఇక ఎవరో కాదయ్య, తను పద్మమ్మల సింహాద్రిల కూతురు కాదు అని చెప్పగానే చైతన్య షాక్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది, వాళ్ళ కూతురు కాదేంటి అని అనగానే, అవును, తనని వాళ్ళు పెంచుకున్న బంధం అంతే, కానీ వాళ్ళ తల్లిదండ్రులు నాకు తెలుసు అని చెప్పగానే షాక్ అయిపోతాడు చైతన్య. చెప్పండి పూజారి గారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు వదిన దూరంగా ఉంటుంది తెలిసి కూడా అని అడుగుతూ ఉంటాడు చైతన్య అయితే. తనకు ఆ విషయం తెలుసు, కానీ తన ద్వారా తన తల్లికి గండం ఉందని, తన తల్లి గురించి తను తెలిసి కూడా చెప్పుకోలేని స్థితి అని చెప్పగానే చైతన్య షాక్ అయిపోతాడు. మరి ఎలా, తనే తన కూతురన్న నిజం తన తల్లికి తెలీదు, ఎలా పూజారి గారు, మా వదినకి నేను సహాయంగా ఉంటాను, అసలు తల్లిదండ్రులు ఎవరో చెప్పు అని అనగానే, లేదు బాబు, గురువుగారు ఈరోజే ఫోన్ చేసి ఈ హోమం చేస్తే తన తల్లికి తనకు మధ్య ఉన్న గండం తొలగిపోద్దని చెప్పడంతో ఇక ఆ కుట్టిని ఈరోజు హోమం జరిపించేలా చేశాము. ఇక వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న గండం తొలగిపోయింది, కానీ తను నిజం ఇప్పుడే చెప్పనని చెప్తుంది. ఇక కొన్నాళ్ళ తర్వాత సాక్ష్యాలతో తన కూతురు అన్న నిజాన్ని బయట పెడతానని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడే డైరెక్ట్ వెళ్తే ఇక డబ్బు కోసమే, ఆస్తి కోసమే వాళ్ళ కూతురుగా నటిస్తుందని పక్కనున్న వాళ్ళు అంటూ ఉంటారు, కాబట్టి తను సాక్ష్యాలతో నిరూపిస్తానని చెప్పింది అని చెప్పగానే, ఇదంతా చెప్పారు సరే పూజారి గారు, అసలు వదిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అనగానే పూజారి, ఇక ఎవరో కాదు, జ్యోతి సూర్యంలే తన తల్లిదండ్రులు, తన పేరు ఆనంది కాదు, తన పేరు జీవన అని చెప్పగానే చైతన్య షాక్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది, జీవనేంటి వదిన పేరు, ఇప్పుడు నా భార్యగా ఉంటున్న తనే కదా జీవన, జ్యోతి గారి సూర్యం గారుల కూతురు అని చెప్పగానే, లేదు బాబు, అసలు నిజం ఏంటంటే జీవననే ఈ ఆనందియే జీవనగా వచ్చిందే, ఆ జీవన ఆ ఇంటి కూతురు కాదు,
తను ఇక ఒక ఇందుమతి, ఆ ఇందుమతి చెల్లెలి కూతురు ఇక డబ్బు కోసం తన చెల్లెలి కూతుర్ని తీసుకువచ్చి జీవన ప్లేస్లో పెట్టింది. ఇక జీవననేమో తన తల్లికున్న ప్రాణగండం గురించి భయపడి తనే జీవన అన్న నిజం తన తల్లిదండ్రులకి చెప్పకుండా ఆనందిగా పేరు మార్చుకొని ఇప్పుడు ఇక ఇలా మార్చుకొని తన తల్లిదండ్రులకి దూరంగా ఉంటుంది అని చెప్పగానే చైతన్య షాక్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు, మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అవును బాబు, నేను చెప్పేది నిజం. ఇక ఆనందియే జీవన వాళ్ళ తల్లిదండ్రులకి సాక్ష్యాలతో తానే నిరూపిస్తానని చెప్పింది. చెప్పాలంటే ఇప్పుడే చెప్పేవాడిని, కానీ ఆ ఇందుమతి ఇక ఏదో కుట్ర పన్నుతుంది నాకు తెలుసు. ఇక ఆ జీవననే అసలు జీవనాన్ని తెలిసినా కానీ వాళ్ళు ఇక నమ్మకుండా చేస్తుంది ఆ ఇందుమతి అని చెప్పగానే ఇక వెంటనే ఇక షాక్ అయిపోతాడు చైతన్య అయితే. ఇక జీవన ఆ ఇంటి కూతురు కాదా? అయితే జీవన ప్రతిసారి వాళ్ళని మోసం చేస్తుంది. అసలు జీవన మామూలు వ్యక్తి కాదు. అయితే తనకు తోడుగా వాళ్ళ పెద్దమ్మన ఇంతగా వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆస్తి కూడా తన సొంతం చేసుకోవాలన్న ఆశ మీదనే ఉండొచ్చు. ఇక ఆనంది వదినని అందుకే టార్గెట్ చేస్తుంది అని ఇక తన మనసులో చైతన్య తెలుసుకుంటాడు. ఈ విధంగానైతే పూజారి ద్వారా చైతన్య అయితే ఆనందియే జీవన అన్న విషయం అయితే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.